పూజ్య గురూజీ గారికి, అలాగే లెజెండరీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీ తనికెళ్ల భరణి గారికి, ప్రజాకవి జానపద వాగ్గేయకారుడు మా గోరటి వెంకన్న గారికి, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు నర్సింగ్కి, అట్లాగే ఇందులో నటించిన నా ప్రియ సోదరుడు సిహెచ్ వేణు భయ్య వాళ్ళ అబ్బాయి, అట్లాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకొని ఇంతకుముందు భరణి గారు అన్నట్టు వ్యయ ప్రయాసల కోర్చి ఒక సినిమాను నిర్మించి మన ముందుకు తీసుకురావడం అనేది ఒక యజ్ఞంతో సమానం. ఈరోజు అలాంటి ఒక గొప్ప కార్యాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్న నిర్మాతలు దొరవేటి గారికి, మిసెస్ దొరవేటి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా నర్సింగ్ని నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. మేము కళాకారులుగా, రంగస్థల కళాకారులుగా భరణి గారు జంబుద్వీపం, గోగ్రహణం ఇలాంటి అద్భుతమైనటువంటి నాటికలు రాసి వారు సినిమా రంగ ప్రవేశం చేసిన గొప్ప రచయిత, సాహితీ మూర్తి ఆయన. ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో కందూరు రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకో మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి అందరికీ, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకు ఆ పేరుంది, తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్గా ఆయన తర్వాత ఆయనకు 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీరలో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రమిగుతున్నాయిరా భైరవ, చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది, నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.